కాళేశ్వర పుష్కరాలు నేటితో ముగించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆరాటం ఎక్కువ ఉంది. కానీ కనీస సౌకర్యాలు లేని నేపథ్యంలో భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యం అయితే కాళేశ్వరం సంబంధించి పుష్కరాల్లో కనిపించిందని చెప్పి భక్తులు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంటే మొత్తం మీద అయితే కాళేశ్వరం సంబంధించి కాళేశ్వర పుష్కరాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా త్రివేణి సంగమైనటువంటి కాళేశ్వరంలో నదీ స్నానం చేస్తే పాపాలు పోతాయనేటువంటి భక్తుల ప్రగాఢ విశ్వాసం నేపథ్యం ఒకటైతే ఎంత సుదూర ప్రాంతమైనా కూడా వచ్చి సరస్వతి పుష్కరాల్లో పాల్గొనే వాళ్ళ సంఖ్య మాత్రం పెద్ద ఎత్తున మనకు కనిపించింది. మొత్తం మీద ఈ 12 రోజులు పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన నేపథ్యం, ఆ తదనంతరం కాళేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళినటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపించింది. రైతుల బాధలు మాత్రం తీరటం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇటు చందుర్తి మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు పెద్ద ఎత్తున అంటే ముఖ్యంగా వారికి సంబంధించి ఐకేపీ సెంటర్లో ధాన్యం అయితే తీసుకురమ్మంటున్నారు, కానీ ఎక్కడ కూడా కొనటం లేదు. అకాల వర్షాల నేపథ్యంలో మొలకెత్తుతున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, ఈరోజు చందుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు మొలకెత్తిన ధాన్యాన్ని పోసి రైతులు నిరసన తెలిపినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఐకేపీ సెంటర్లు ఎందుకు పెట్టారు? ఒకవేళ ఐకేపీ సెంటర్లు పెట్టకుంటే మేము బయట అమ్ముకునే వాళ్ళం తక్కువకో ఎక్కువకో, కానీ ఐకేపీ సెంటర్లు పేరిట పెట్టి అక్కడ మాకు సరైన సౌకర్యాలు కల్పించలేదు, సరైన సమయంలో కొనలేదు. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది. ఈరోజు రైతులు కూడా చందుర్తికి సంబంధించి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు దాడి చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ముఖ్యంగా పోలీసులు ఉండగానే ఈ విధంగా ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేయడం ఏంటని చెప్పి నగర అధ్యక్షుడు జిందన్ చక్రపాణి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేస్తారని తెలిసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలంటూ జిందన్ చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ అనంతరం ఇద్దరిని ఇటు వర్గాన్ని అటు వర్గాన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి యాగయ్య తమకు సంబంధించిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలి, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు దాడి చేశారు కనుక ముగ్గురికి గాయాలయ్యాయి కనుక తప్పనిసరిగా వీళ్ళ మీద కేసు నమోదు చేయాల్సిందే, లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే కాంగ్రెస్ సంబంధించి ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం పట్ల బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది.